అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డివైన్ స్టార్ టారోట్ 369. సో అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరు బాగున్నారు, బాగుండాలని నేను కోరుకుంటున్నాను. సో మీ అందరు చాలా హ్యాపీగా, పాజిటివ్గా వీకెండ్ మొత్తం మంచిగా గడిపారని, మంచి ఎనర్జీతో మండే స్టార్ట్ చేశారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈరోజు మనం చేయబోతున్న రీడింగ్ ఏంటంటే, మీ పర్సన్ మనసులో అంటే మీ మనసులో ఉన్న మీ పర్సన్ లేదంటే మీ పార్ట్నర్ సో మీ గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషను, వాళ్ళు ఎలాంటి ఫీలింగ్స్తో ఉన్నారు, వాళ్ళ మనసులో ప్రస్తుతం ఎలాంటి ఆలోచనలు నడుస్తున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి, ఈ రీడింగ్లో గతంలో ఏం జరిగింది అనే దానికంటే ప్రస్తుతం కనిపిస్తున్న ఎనర్జీస్ పైన దృష్టి పెట్టండి. ఎందుకంటే టారో ఎప్పుడు ప్రజెంట్ ఉన్న ఎనర్జీస్నే రిఫ్లెక్ట్ చేస్తుంది. సో మీ పర్సన్ జెండర్ మీకు తెలిసే ఉంటుంది కాబట్టి సో ఇక్కడ నేను చెప్పే మెసేజ్లు జెండర్తో కాకుండా ఎనర్జీ మాత్రమే తీసుకోండి. అప్పుడు రీడింగ్ మీకు మరింతగా క్లియర్గా కనెక్ట్ అవుతుంది. సో పర్సనల్ రీడింగ్స్ లేదా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే కనుక నా డీటెయిల్స్ అని డిస్క్రిప్షన్లో ఉన్నాయి, స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది. సో ఒకసారి తప్పకుండా చెక్ చేసి మీరు వాట్సాప్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ అందిస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. మీ మనసులోన మీ పర్సన్, మీ పార్ట్నర్ గుర్తు చేసుకోండి. మీ పార్ట్నర్ని, మీ ఎనర్జీస్ ఈ రీడింగ్తో కనెక్ట్ చేయండి ఎప్పుడైనా కానీ. సో ముందుగా మీ ఎనర్జీని చూద్దాం. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫస్ట్ మా వ్యూయర్స్ ఎనర్జీస్ చెప్పండి, మా వ్యూయర్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. సో తర్వాత చూద్దామండి మీ పర్సన్స్ ఎనర్జీస్, వారు మీ గురించి ఏమనుకుంటున్నారు, వారి మనసులో ఏం నడుస్తుందని తెలుసుకుందాం. సో మరి రీడింగ్ స్టార్ట్ చేశాను. మీ పేరు తలుచుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్రెసెంట్, మా వ్యూయర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ప్రెసెంట్ మా వ్యూయర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మా వ్యూయర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ తలుచుకుంటుంటే నేను షఫల్ చేసేంత వరకు మీ ఎనర్జీస్ అనేటివి నా కార్డ్స్కి కనెక్ట్ అవ్వాలి, నాకు కనెక్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. మా వ్యూయర్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. సో మా వ్యూయర్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. 5 ఆఫ్ సోర్డ్స్, ఓకే. లవర్స్, మంచి ఎనర్జీలో ఉన్నారండి అందరూ. 5 ఆఫ్ పెంటికల్స్, ఫీల్ అవుతున్నారు బట్ మిస్ అవుతున్నారు, చాలా మిస్ అవుతున్నారు. క్వీన్ ఆఫ్ కప్స్. సో ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో మా వ్యూయర్స్ ప్రజెంట్ ఏంటంటే కొంచెం ఈగోలోకి వెళ్ళారండి. మీరు కూడా ఆ పర్సన్ కూడా మెసేజ్ చేయట్లేదు, మీరు కూడా వాళ్ళు చేసేంత వరకు చేయకూడదనే ఇదిలోనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే చాలా ఎక్కువగా కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఈ పర్సన్తో ఆ పర్సన్ పదే పదిగా గుర్తు రావడం అనేది జరుగుతుంది. అఫ్ కోర్స్ మీ లైఫ్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ మీరు ఇది అనేది ఒక డివైన్ లవ్గా, ఒక సోల్ కనెక్షన్ లాగా ఫీల్ అవుతున్నారు. సో ఆ పర్సన్తో మీకు ఒక కనెక్షన్ అనేది కంప్లీట్గా ఏర్పడింది కాబట్టి ఈ కనెక్షన్ నుంచి మీరు తొందరగా యాక్చువల్ చెప్పాలంటే మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. తర్వాత అవ్వాలని ట్రై చేస్తున్నారు, వాళ్ళంతకు వాళ్ళే చేయాలా, మేము వెళ్ళకూడదనే ఎనర్జీలో ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈ పర్సన్ మీద ఎక్కువగా మీరు సోల్ లెవెల్లో కనెక్ట్ అవడం వల్ల మీరు ఏంటంటే చాలా మిస్సింగ్ ఎనర్జీలో ఉన్నారండి. చాలా బాధ అయితే పడుతున్నారు, బట్ సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పర్సన్కి మీరు చాలా 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 ప్రేమను చూపించారు. ఇప్పుడు అయితే ఈ బర్డన్గా ఫీల్ అవుతున్నారండి, చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు. సో ఒక ప్రాక్టికల్ వేలోనే వెళ్ళాలి అని అనుకుంటున్నారు. ఒక ఫ్యామిలీ అనేది ఈ పర్సన్తో మీరు చూశారు. యాక్చువల్ చెప్పాలంటే హోప్ అయితే ఉందండి ఈ పర్సన్ మీద మీకు. ఇప్పుడు కాకపోయినా కానీ ఫ్యూచర్లో మేబీ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో అనేసి అనుకుంటున్నారు. ఇక్కడ ఎవరో కానీ సింగిల్ పేరెంట్స్ అనేది నాకు కనిపిస్తున్నారండి. సింగిల్ పేరెంట్స్ లేదంటే కనుక ఫ్యామిలీకి ఎక్కువగా వాల్యూ ఇచ్చే పర్సన్స్ ఇక్కడ అనేది నాకు బాగా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఫైనాన్షియల్ స్ట్రగుల్ కూడా ఉందండి మీకు, కొంచెం ఫైనాన్స్ పరంగా ఏవో కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది ఫైనాన్స్ పరంగా. తర్వాత ఆ పర్సన్ చాలా ఎక్కువగా మిస్ అవుతున్నారు, సెల్ఫ్ కేర్ అనేది మర్చిపోయారు, చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు. ఆ పర్సన్ గుర్తొచ్చినప్పుడు మీ హార్ట్ అనేది చాలా ఓవర్వెల్మింగ్గా, అంటే చాలా బాధపడుతున్నట్టు, చాలా బర్డన్ తీసుకుంటున్నట్టు అనిపిస్తుందండి. కాకపోతే మీకు ఒక కంప్లీషన్ కావాలి ఈ పర్సన్ తోటి, ఫ్యామిలీ కావాలా, హ్యాపీ ఉండాలా అని అనుకుంటున్నారు. కానీ ఎక్కడో ఫ్యామిలీ లైఫ్లో కూడా మీరు కొంచెం బర్డన్స్ అనేవి ఫేస్ చేస్తున్నారండి ఫైనాన్షియల్గా.
సో చిల్డ్రన్ అనేవాళ్ళు కనిపిస్తున్నారు. చెప్పాను కదా ఇక్కడ ఒక సింగిల్ పేరెంట్ అనేవాళ్ళు నాకు కనిపిస్తున్నారు. సో పిల్లల కోసమో లేకపోతే సొసైటికల్ గానో చాలా బర్డన్స్ అనేది క్యారీ చేస్తున్నారు మీరు ఇక్కడ. ఫైనాన్షియల్ గా కానీ వాట్ ఎవర్. సో ఫ్యామిలీని బాగా పిల్లల్ని బాగా చూసుకోవాలా, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలనేది మాత్రం ఉంది. ఎంత ఇవన్నీ సైడ్ గా ఉన్న ఆ పర్సన్ మీద అనేది మాత్రం ప్రేమ అనేది మీకు ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుందండి. ఇంటర్నల్ గా కొంచెం హర్ట్ అవుతున్నారు ఆ పర్సన్ ఏ యాక్షన్ తీసుకోపోయేటప్పటికి. సో ఇది మీ ఎనర్జీస్ అండి. ఇప్పుడు మీ పర్సన్స్ యొక్క ఎనర్జీస్ చూద్దాము. మీ పర్సన్స్ మీ పార్ట్నర్స్ గురించి తలుచుకోండి, వాళ్ళ పేరు తలుచుకోండి 3 times. నేను షఫల్ చేస్తున్నంత సేపు అట్ ద సేమ్ టైం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తలుచుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ పర్సన్స్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ గురించి ఒక్క నిమిషం ఆగండి. మా వ్యూయర్స్ పర్సన్స్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ గురించి ఏం ఫీల్ అవుతున్నారు? మా వ్యూయర్స్ పర్సన్స్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ గురించి ఏం ఫీల్ అవుతున్నారు? ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి. ప్రెజెంట్ మా వ్యూయర్స్ గురించి మా వ్యూయర్స్ పర్సన్స్ ఏం ఫీల్ అవుతున్నారు? ప్రెజెంట్ మా వ్యూయర్స్ గురించి మా వ్యూయర్స్ పర్సన్స్ ఏం ఫీల్ అవుతున్నారు? థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. నేను షఫల్ చేస్తున్నంత సేపు మీ పర్సన్ నేను తలుచుకుంటూ ఉండండి. మా వ్యూయర్స్ పర్సన్స్ మా వ్యూయర్స్ గురించి ప్రెజెంట్ ఏం థింక్ చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఏం ఫీల్ అవుతున్నారు, వాళ్ళ థాట్స్ ఏంటి? 2 of Cups వెరీ నైస్. వాళ్ళు కూడా మీలాగే ఫీల్ అవుతున్నారు. 6 of Wands గుడ్. 3 of Wands ఇది లాంగ్ డిస్టెన్స్ ప్లానింగ్ అయితే జరుగుతుందండి. ఈ పర్సన్ ఎలా అయినా సరే మిమ్మల్ని కలవాలన్న ప్లానింగ్ లో అయితే ఉన్నారు. జస్టిస్ క్లారిఫై చేద్దాం. జస్టిస్ 9 of Cups విష్ ఫుల్ఫిల్మెంట్. ఈ పర్సన్ విష్ ఫుల్ఫిల్మెంట్ మీరు. హెరోఫెంట్ క్లారిఫై హెరోఫెంట్ యూనివర్స్, క్లారిఫై ద హెరోఫెంట్, క్లారిఫై ద హెరోఫెంట్, క్లారిఫై ద హెరోఫెంట్. 7 of Wands. సొసైటికల్గా ఈ పర్సన్ భయపడుతున్నారు కొంచెం. సొసైటికల్గా ఈ పర్సన్ ఏంటంటే ఫేస్ చేయలేరు కనెక్షన్. అందు గురించే ఈ కార్డ్ వచ్చింది. హ్యాంగ్డ్ మ్యాన్, క్లారిఫై ద హ్యాంగ్డ్ మ్యాన్. 4 of Pentacles అదేనండి, చెప్పట్లేదు మీకు ఏమి అసలు ఏ విషయాలు అనేది. సో 4 of Cups ఒక నిమిషం అండి, నేను కార్డ్స్ మీకు కనపడాలనేసి నేను ఇటు జరుపుతున్నాను. ఐ హోప్ మీ కార్డ్స్ అన్ని క్లియర్గా కనిపిస్తాయి అనుకుంటున్నాను. 4 of Cups స్టక్ పొజిషన్. ఈ 4 of Cups అనేది మీ ఎనర్జీలో అసలు మీ పర్సన్ పాస్ట్ని వదలట్లేదండి. పాస్ట్ని వదలకుండా పట్టుకుని ఉన్నారు. అసలు పాస్ట్లో వాళ్ళకి జరిగిన వాటినే ఈ పర్సన్ ఇంకా హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. సో 5 of Wands ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ అనేది ఉంది. పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా స్మాల్ మెసేజ్ కాల్ కనెక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. సో 5 of Wands ఎందుకు వచ్చింది ఇది? సో ఈగో మీరు అలాగే ఉన్నారు మీ పర్సన్. 2 of Wands బాటమ్ డెక్, 2 of Wands, 2 of Swords, 9 of Wands, మెజిషియన్. సో ఈ పర్సన్ ఏంటంటేనండి, యాక్చువల్లీ చెప్పాలంటే ఈ కనెక్షన్లో ఉన్న హిడెన్ ట్రూత్ ఎనర్జీ ఏంటంటే ఓవరాల్గా బాటమ్ డెక్ 2 of Wands. 2 of Wands అంటే వీళ్ళు బ్లాకేజెస్ ఉన్నాయండి. వీళ్ళకి ఏంటంటే డెసిషన్ మేకింగ్లో తీసుకోలేకపోతున్నారు, బ్లాక్లో ఉన్నారు. సో 2 సిచ్యువేషన్స్ మధ్య జగులు అవుతున్నారు. 2 సిచ్యువేషన్స్ వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఆ 2 సిచ్యువేషన్స్లో మీరు అనుకోవచ్చు, ఒకటి థర్డ్ పార్టీ అనుకోవచ్చు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ అనుకోవచ్చు, లేదంటే వాళ్ళ జాబ్, లేకపోతే వాళ్ళ మనీ, కెరియర్ అనుకోవచ్చు మీరు. సో వీళ్ళకి అదే పెద్ద బ్లాకేజ్ ఏంటంటే డెసిషన్ మేకింగ్ అండి. వాళ్ళు ఏ డైరెక్షన్లో వెళ్ళాలనేది ప్లానింగ్ అనేది అబ్జర్వ్ చేస్తున్నారు, కానీ వాళ్ళు వెంటనే అనేది డెసిషన్ అనేది తీసుకోలేకపోతున్నారు. ఏ డెసిషన్ తీసుకోవాలనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే 2 కావాలనిపిస్తుంది వాళ్ళకి. 2 సిచ్యువేషన్ చూసారు కదా, కళ్ళు మూసుకున్నారు కానీ ఇక్కడ ఈ పర్సన్ రెండింటిని పట్టుకున్నారు. 2 కావాలా, వాళ్ళ లైఫ్లో 2 ఉండాలా. అది ఎలా కుదురుతుంది మనకి చెప్పండి? ఏదో ఒకటైతే సెలెక్ట్ చేసుకోవాలి ఈ పర్సన్. బట్ డెసిషన్ మేకింగ్ అనేది బ్లాక్లో ఉంది చెప్పాలంటే కనుక. ఓవరాల్ ఎనర్జీ అది మీ పైన ఇంట్రెస్ట్ ఉంది, అబ్సెస్డ్గా థింక్ చేస్తున్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే చాలా అబ్సెస్డ్గా థింక్ చేస్తున్నారు. డెవిల్ కార్డును చూసారా, చాలా అబ్సెస్డ్గా థింక్ చేస్తున్నారు. మీరు ఒక మంచి
ఎలా అంటే డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి. కోర్స్ మీ లైఫ్లో ఒక మనీ, తర్వాత స్టెబిలిటీ, తర్వాత ఒక ఫ్యామిలీ అనేది మీరు ఏర్పరచుకున్నారు, బాగుంది. మీరు చాలా చక్కగా సర్వైవ్ అవుతున్నారు. ఎంత ఉన్నా కానీ డౌన్ టు ఎర్త్ పర్సన్ చాలా అవసరం లేదు మీకు అసలు. అంత డౌన్ టు అంటే అంత ఆ, మీ వాల్యూస్ ని పక్కన పెట్టేసి ఈ పర్సన్ కోసం మీరు ఆ, కిందకి దిగి, అంటే ఒక మెట్టు దిగి ఈ పర్సన్ కోసం వస్తున్నారు అనేది వాళ్ళకి తెలుసు. అందుకే మీరు చాలా అట్రాక్టివ్, చాలా ఇష్టం అనేది పెరిగింది. యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఎక్కడ మీరు ఆ, వదిలేస్తారా అనేది ఉంది వాళ్ళకి. బట్ ఏంటంటే యాక్షన్ తీసుకోవాలని ఉంది. ఇంపల్సివ్ బిహేవియర్, యాక్షన్ తీసుకోవాలని ఉంది. వెంటనే మళ్ళీ ఏంటంటే ఆగిపోతున్నారు వాళ్ళు. ఏది కనెక్షన్, ఏది డైరెక్షన్ అనేది తెలియట్లా. డైరెక్షన్ మేకింగ్ లో బ్లాకేజ్ చూసారు కదా, బ్లాకేజ్ ఉంది. 2 of Swords బ్లాకేజ్ ఉంది. అందుకే మాట్లాడాలా వద్దా, వెయిట్ చేయాలా, అందుకే ముందుకు రావాలా, లేకపోతే కొంచెం వెయిట్ చేయాలా అన్న మైండ్ సెట్ లో ఉన్నారండి వీళ్ళు. ఎగ్జాక్ట్ అదే ఉంది. యాక్చువల్లీ ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకొని మీ దగ్గరికి రావాలి యాక్చువల్లీ పాటకంతా ఈ పర్సన్. బట్ ఏంటంటే బ్లాక్డ్, వీళ్ళ మైండ్ సెట్ అనేది చాలా వరకు బ్లాక్ అయిపోయింది. అందు గురించి మీతో డెసిషన్ తీసుకోలేకపోతున్నారు, మీ ముందుకు రాలేకపోతున్నారు. ఇది బాటమ్ ఎనర్జీ. ఇప్పుడు మనం ఓవరాల్ ఎనర్జీ అయితే ప్రస్తుతం వాళ్ళ మనసులో ప్రెసెంట్ సిచ్యువేషన్, ఈ రోజు మనం ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తున్నాము. వాళ్ళు ఏమైనా చేంజ్ అయిందా, వాళ్ళ థాట్స్ కానీ ఏ విధంగా ఉన్నాయని చూసుకుంటే కనుక వాళ్ళ మనసులో మీ విషయంలో వాళ్ళకున్న మెయిన్ థింకింగ్ ఏంటంటే 2 of Cups. 2 of Cups ఇది కనెక్షను ఈ ఆ, ఒక నార్మల్ కనెక్షన్ లాగా అయితే చూడట్లేదండి వీళ్ళైతే. ఇది మాత్రం నిజం. నార్మల్ కనెక్షన్ లాగా చూడట్లేదు. మీ ఇద్దరి మధ్య ఏదో మ్యూచువల్ అట్రాక్షన్, ఎమోషనల్ బాండ్ ఉందని ఫీల్ అవుతున్నారు. ఇది ఒక స్పెషల్ కనెక్షన్ అని కూడా వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. 3 of Wands ఏంటంటేనండి, ప్లానింగ్ జరుగుతుందండి. ప్లాన్ చేస్తున్నారు. మేబీ ఇది లాంగ్ డిస్టెన్స్ అయి ఉండొచ్చు. 3 of Wands అంటే ఏంటంటే ఒక ప్లానింగ్ అనేది ఉంది. ప్లాన్ చేస్తున్నారు ఈ పర్సన్ ఎలాగ అప్రోచ్ అవ్వాలా. మేబీ ఎందుకంటే ఇది ఒక సోల్ కనెక్షన్ లో ఒక అట్రాక్షన్ అనేది, ఎమోషనల్ బాండ్ అనేది వాళ్ళకు కూడా ఉంది మీ కనెక్షన్ పైన. సో మిమ్మల్ని ఎలా కనెక్ట్ అవ్వాలా, ఎలా అప్రోచ్ అవ్వాలా అనేది ఈ పర్సన్ ఏం హ్యాపీగా అయితే ఏం లేరు. హ్యాపీగా ఎంజాయ్ఫుల్ గా ఉంటూ ప్లానింగ్ ఏం చేయట్లేదు. ఈ పర్సన్ చూసారు కదా, ఒక సాడ్ లోనే ఉన్నారు. బట్ వ్యాండ్ అయితే పట్టుకున్నారు. సో పట్టుకున్నారు. వాళ్ళ ఇంకా 2 Wands ఉన్నాయి. అంటే ఏంటంటే వాళ్ళు ఎంత ఇదిలో ఉన్నా, ఎక్కడున్నా కానీ మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ గురించి థింక్ చేస్తున్నారు. బికాజ్ ఎందుకంటే ఈ ఎనర్జీ 2 of Cups ఎనర్జీ. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇది మిర్రరింగ్ ఎనర్జీ, వాళ్ళు అదే ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, ఎలా అయినా సరే మీతో కనెక్ట్ అవ్వాలా, కాంటాక్ట్ అవ్వాలా, ఎలా అప్రోచ్ అవ్వాలనేది వాళ్ళ ఆలోచన. వాళ్ళు థింక్ చేస్తున్నారు దాని గురించి. ఇక్కడ 6 of Wands చూసారా, బయటికి వాళ్ళండి యాక్చువల్లీ చెప్పాలంటే బయటికి వాళ్ళు పూర్తిగా డిస్టెన్స్ ఉన్నా కానీ అబ్జర్వ్ చేస్తున్నారు, సిచ్యువేషన్ ఎలా డెవలప్ అవుతుందో అని చూస్తున్నారు. ఫ్యూచర్ పాసిబిలిటీస్ అయితే మాత్రం ఆలోచిస్తున్నారు. ఈ వెయిట్ అయితే చేస్తున్నారు, ఈ కనెక్షన్ ఎలా అయినా ముందుకు తీసుకెళ్లాలనేది అయితే వెయిట్ అయితే చేస్తున్నారండి. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు బయటికి ఏం చూపిస్తున్నారు అని అంటే అట్రాక్షన్ ఉంది మీ పైన. యాక్చువల్లీ చెప్పాలంటే చాలా స్ట్రాంగ్ అట్రాక్షన్ ఉంది. ఫీలింగ్స్ లోపల చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక రికగ్నైజేషన్ మీ గురించి కనిపిస్తుంది. మీ గ్రోత్ చూస్తున్నారు, మీరు తీసుకున్న స్టాండ్ అనేది చూస్తున్నారు. మీరు కెరియర్ లో కానీ, లేకపోతే మీ లైఫ్ లో కానీ, మీరు పర్సనాలిటీ వైజ్ గా మీరు ఎదగడం చూస్తున్నారు. సో చాలా అప్రిసియేషన్ గా ఫీల్ అవుతున్నారు. కాకపోతే ఏంటంటే మీరు వాళ్ళకి ఇచ్చిన బూస్టింగ్ ఉంటుంది చూసారా, ఒక లెవెల్లో ఇచ్చేసారు మీరు మీ పర్సన్స్ కి బూస్టింగ్ అనేది. చాలా హై రేంజ్ లో బూస్టప్ చేసేసారండి. వాళ్ళని ఎప్పుడు అప్రిసియేషన్ చేయడము, మీరంతకు మీరే. ఇంతకు ముందు ఎలా ఉండేవాళ్ళు అంటే మీరంతకు మీరే మెసేజ్ చేసేవాళ్ళు. అంటే ఏదో ఒక విషయంతో, ఏదో ఒక వంకతో ఆ పర్సన్ తో కనెక్ట్ అయి ఉండేవాళ్ళు. ఎప్పుడు మెసేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. మీరే ఎక్కువ ప్లేస్ ఇస్తూ ఉండేవాళ్ళు. ఆ పర్సన్ ఏదో చాలా ప్రాక్టికల్ గా ఏదో ఒకటి రెండు మెసేజ్లు పెడితే మీరు చాలా మెసేజ్లు ఇచ్చేవాళ్ళు. సో అలా ఆ పర్సన్ కి ఏంటంటే ఒక బూస్టింగ్ అన్నమాట. ఒక బూస్టింగ్ లాగా మీరు ఎప్పుడు పాజిటివ్ రెస్పాన్స్ లో ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీ ప్రజెంట్ ఏంటంటే మీరు కొంచెం ఈగో ఎలిమెంట్ అనేది మీలో వచ్చింది. సో నేనే ఇప్పుడు చేస్తున్నాను కదా, ఈసారి ఈ పర్సన్ రావాలా, ఇప్పుడు నా సెల్ఫ్ గ్రోత్ మీద నేను కాన్సన్ట్రేషన్ చెయ్యాలా, ఆ పర్సన్ వచ్చే వాళ్ళు వస్తారు అనేది మీరు నేర్చుకున్నారు. మేబీ టారో రీడింగ్స్ చూస్తున్నారు కాబట్టి మీకు ఒక అలవాటు అయ్యింది, మీరు నేర్చుకున్నారు. సో మీ బిజీలో మీరు ఉన్నారు. బట్ ఆ పర్సన్ చూస్తున్నారు ఏంటంటే కొంచెం యూలోకి వెళ్ళారు. ఏంటి ఈ పర్సన్ ఇంకా ఈ సైలెంట్ అయిపోయారు, ఎందుకు వీళ్ళు నాతో మాట్లాడట్లేదు, మెసేజ్ చేయట్లేదు, ఇంతకు ముందులాగా ఒక మెసేజ్కి 10 మెసేజ్లు పెట్టట్లేదు వాళ్ళంత అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా కొంచెం ఆ ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే 2 of Cups ఈజ్ లైక్
సోల్ కనెక్షన్ కాబట్టి ఈ కనెక్షన్ గురించి వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారండి. సో లోపల మీకు చెప్పకుండా దాచిపెడుతున్న విషయం ఏంటంటే జస్టిస్ క్లారిఫైడ్ బై 9 ఆఫ్ కప్స్. సో మీకు చెప్పాలి అని అంటే వాళ్ళకి మీరు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్, చాలా విష్ ఫుల్ఫిల్మెంట్స్, మీ పట్ల వాళ్ళకి చాలా ఫీలింగ్స్ ఉన్నాయి కానీ కంట్రోల్ చేసుకుంటున్నారు. సో ఎవరైతే ఉన్నారో నా వ్యూయర్స్, సో మీ విషయంలో ఎమోషనల్ విష్ డిజైర్ మాత్రం మీ పర్సన్కి ఉందండి. మీ విషయంలో ఫీలింగ్స్ అనేటివి బాగున్నాయి మీ పర్సన్కి. వాటిని బయటకి చూపించకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది టైం కాదు, ఎలా అప్రోచ్ అవ్వాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. కానీ జస్టిస్ కార్డ్ ఏంటంటే బ్యాలెన్స్ తీసుకురావాలని చూస్తున్నారండి. మీ కనెక్షన్లో ఒక బ్యాలెన్స్ ఉండాలి, ఒక బ్యాలెన్స్ అనేది తీసుకురావాలనేది వాళ్ళు ఖచ్చితంగా చూస్తున్నారండి వీళ్ళు. సో మీ గురించి వారు ఎక్కువగా ఆలోచిస్తున్న విషయం ఏంటంటే సొసైటికల్ ఇష్యూ, హెరాఫెంట్. మీ పర్సన్ చాలా జెన్యున్ పర్సన్ అండి. మీరు చీటర్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ వాళ్ళు బిహేవ్ చేసిన విధానం, వాళ్ళు తీసుకున్న తీరు మీకు ఏంటంటే చీటింగ్ లాగా అనిపించింది. కానీ హెరాఫెంట్ క్లారిఫైడ్ బై 7 ఆఫ్ వ్యాండ్స్. అంటే వాళ్ళు సీరియస్గా ఉన్నారండి కనెక్షన్ మీద. వాళ్ళు ఏమి వాళ్ళ వాల్యూస్ని వాళ్ళు మర్చిపోయలేరు. వాళ్ళు చాలా వాల్యూస్ ఉన్న పర్సన్, కమిట్మెంట్ పొటెన్షియల్స్ ఉన్న పర్సన్ మీ పర్సన్. ఎవరైతే మీరు ఈ పర్సన్ గురించి చూస్తున్నారో, మీ పార్ట్నర్స్ గురించి చూస్తున్నారో, వాళ్ళు ఏంటంటే చాలా కమిట్మెంట్ బేస్డ్ పర్సన్. వాళ్ళు తీసుకున్న డెసిషన్స్, వాళ్ళు తీసుకున్న స్టాండ్ ఏదైనా ఇచ్చారు అని అంటే మాత్రం వాళ్ళు స్టిక్ ఆన్ అయి ఉంటారు దానికి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ కనెక్షన్ విషయంలో కొన్ని బౌండరీస్ అనేటివి ఉన్నాయి. సో అంటే ఒకవైపు సీరియస్నెస్ ఉంది కానీ మరొక వైపు పొజిషన్ అండ్ ఈ కనెక్షన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనే యాటిట్యూడ్ కూడా ఉందండి. ఏ విధంగా అంటే మేబీ ఈ పర్సన్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో, థర్డ్ పార్టీ అంటే ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వాల్సిన అవసరం లేదండి. ఫ్యామిలీ లేకపోతే సొసైటికల్ ఇష్యూస్ ఉండొచ్చు, క్యాస్ట్ కల్చరు, మీ ఇద్దరిది క్యాస్ట్ వేరు ఉండొచ్చు, కల్చర్ వేరు ఉండొచ్చు, మేబీ క్యాస్ట్ పరంగా మీకు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయి ఉండొచ్చు, లేదంటే కనుక సొసైటికల్గా మేబీ ఇది ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అయి ఉండొచ్చు, లేదంటే కనుక సొసైటికల్గా మీరు మ్యారీడ్ పర్సన్ అయినా కానీ ఇది సొసైటీ పరంగా కూడా ఆలోచిస్తున్నారు. ఈ కనెక్షన్ చాలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, చాలా ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ కనెక్షన్ అయితే వదులుకోకుండా సొసైటీ పరంగా వీళ్ళ బ్యాడ్ నేమ్ రాకుండా, వీళ్ళని మేబీ ఫ్యామిలీలో కూడా వీళ్ళని బ్యాడ్గా అనుకోకుండా ఏదో విధంగా ప్రొటెక్ట్ చేస్తూ ఈ కనెక్షన్ అయితే నడిపిస్తున్నారు. ఈ కనెక్షన్ అయితే ముందుకు తీసుకెళ్తున్నారండి. కాకపోతే మాత్రం ఈ కనెక్షన్లో వాళ్ళకి చాలా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి. బికాజ్ ఏంటంటే సొసైటికల్ నామ్స్, పేరెంట్స్ కూడా మేబీ ఎవరైనా చూస్తున్నారు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా చూస్తున్నారంటే మాత్రం క్యాస్ట్ కల్చర్ డిఫరెన్షియేషన్ ఉందండి. మేబీ మీరు క్యాస్ట్ వల్ల ఈ కనెక్షన్ అనేది బిల్డ్ కాకపోయి ఉండొచ్చు, పేరెంట్స్ ఒప్పుకోకపోయి ఉండొచ్చు. బట్ కానీ ప్రొటెక్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని వదులుకోవాలన్న ఇంటెన్షన్ అయితే వాళ్ళకి లేదు. ఏదో విధంగా ప్రొటెక్ట్ చేస్తే ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రా మ్యారిటల్ అయితే కనుక ఈ కనెక్షన్ ఎవరికి తెలియకుండా, సొసైటీకి తెలియకుండా ఉండాలనేది వాళ్ళ ఆలోచన. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తున్నారు అని అంటే మాత్రం మీ మధ్య ఏదైనా గొడవలు వచ్చినా కానీ సొసైటికల్గా ఏ ప్రాబ్లం రాకూడదు, సొసైటీకి తెలియకూడదు. ఎందుకంటే సొసైటీలో మంచి పేరున్న పర్సన్ ఈ పర్సన్. సో వాళ్ళకి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా ఒక ప్రొటెక్టివ్ మోడ్లో అనేది వెళ్తున్నారు. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే మీ ఇద్దరు కనెక్షన్ గురించి యాక్చువల్లీ హ్యాంగ్డ్ మ్యాన్ ప్లస్ 4 ఆఫ్ పెంటికల్స్ అండి. ఈ కనెక్షన్ అయితే మాత్రము స్టక్ పొజిషన్లో ఉందండి. స్ట్రాంగ్గా పౌజ్ ఎనర్జీ అయితే మాత్రం కనిపిస్తుంది. ఇప్పుడు మీ ఇద్దరికి కొంచెం మాటలు అనేది లేదు, స్టక్ పొజిషన్లో ఉన్నాయి. 4 ఆఫ్ పెంటికల్స్ అంటే ఏంటంటే ఈ కనెక్షన్ కంప్లీట్గా లెట్ గో చేయలేకపోతున్నారు, వాళ్ళు వదిలేయలేకపోతున్నారు. అలా అని పట్టుకోవట్లేదు, వీళ్ళు కంప్లీట్గా వదిలేయట్లేదు, అలా అని పట్టుకోవట్లేదు. అదే సమయంలో బయటకి ఏం చూపిస్తున్నారంటే ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా చాలా హెసిటేట్ చేస్తున్నారండి. ఒక స్టక్ పొజిషన్లో ఉండిపోయారు, అలానే వదలట్లా, హోల్డ్ చేసి ఉంచుతున్నారు మిమ్మల్ని, వెయిట్ చేయిస్తున్నారు మిమ్మల్ని. ఈ కనెక్షన్లో మీకు ఒక క్లారిటీ లేదు, ఒక సైలెంట్ ట్రీట్మెంట్ తప్పించి ఏంటి ఈ కనెక్షన్ యొక్క క్లారిటీ అనేది మిస్ అయింది. ఈవెన్ వాళ్ళకు కూడా లేదు క్లారిటీ. బట్ ఎమోషనల్గా మాత్రం హోల్డ్ చేసి పట్టుకున్నారు ఈ కనెక్షన్. ఒక పౌజ్ అని చెప్పొచ్చండి, లెట్ గో అయితే చేయట్లేదండి, వదలాలని అయితే మాత్రం లేదు మీకు మిమ్మల్ని ఈ కనెక్షన్లో. జస్ట్ ఒక స్టక్ పొజిషన్లో అయితే మాత్రం పెట్టారు. మీ ఇద్దరైతే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నాయంటే ఈ కనెక్షన్ గురించి ప్రజెంట్ అభిప్రాయం చెప్పాలంటే మాత్రం ఇద్దరికి స్టక్ పొజిషన్. అటు ఆ పర్సన్ ఎలాంటి డెసిషన్ ఇవ్వట్లేదని మీరు స్టక్ పొజిషన్లో ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఆ పర్సన్ కూడా ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో కన్ఫ్యూజన్ వల్ల హోల్డ్ చేసి పెట్టుకున్నారు తప్పించి మిమ్మల్ని వదలాలని అయితే మాత్రం లేదండి వాళ్ళకి. సో వారు మీకు చెప్పకుండా ఉంచుతున్న ఏంటి మీకు అసలు చెప్పట్లేదు వాళ్ళంటే 4 ఆఫ్ కప్స్.
ఈ 4 ఆఫ్ కప్స్ అనేది చాలా రోజుల నుంచి ఈ కార్డ్ అనేది వస్తుంది. ఎమోషనల్ డిస్సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది. ఎందుకు అనంటే వాళ్ళు అనుకున్నది జరగలేదు వాళ్ళ లైఫ్లో. మీ పర్సన్స్ లైఫ్లో చాలా పాస్ట్లో ఏదో డిసగ్రిమెంట్స్, డిస్సాటిస్ఫాక్షన్ ఎనర్జీస్ అనేటివి ఉన్నాయండి. వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ అనేటివి వాళ్ళకే బెడిసికొట్టాయి. అదొక ఫెయిల్యూర్ డెసిషన్. వాళ్ళు ఎక్కడైతే ఏ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళు ఆ సిచ్యువేషన్ని ఒక ఫెయిల్యూర్గా, అంటే వాళ్ళు ఇది కరెక్ట్ అని అనుకుని వెళ్ళింది వాళ్ళకి అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు వాళ్ళకి అది అర్థమైంది. సో వాళ్ళు అనుకున్నది జరగలేదు. చాలా డిస్సాటిస్ఫాక్షన్లో ఉన్నారు. వాళ్ళు ఏదైతే అనుకుని ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళారో, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ మీ కనెక్షన్ గురించి ఉన్నాయో, ఏదైనా సరే వాళ్ళకి ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనేది వచ్చింది. ఏదో మిస్సింగ్ ఎనర్జీ అయితే ఉంది. ఒక ఫీలింగ్ బయటకి డిఫరెంట్గా కనిపించినా కానీ వాళ్ళ ఫీలింగ్, బట్ ఇంటర్నల్గా మాత్రం ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. లోపల మిస్ అవుతున్న బాధనైతే, ఎమోషనల్ డిస్సాటిస్ఫాక్షన్ అయితే ఉందండి. ఖచ్చితంగా ఉంది ఆ పర్సన్స్ లైఫ్లో. నా లైఫ్లో ఏది కరెక్ట్గా జరగట్లేదు, నేను అనుకున్నది ఏది అవ్వట్లేదు అనేది మాత్రం ఉంది. వాళ్ళు లీడ్ చేస్తున్న లైఫ్ కూడా పెద్ద సాటిస్ఫాక్షన్ లైఫ్ అయితే కాదు. సో ఆ లైఫ్ గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు ఏంటంటే, నేను నిజంగా భగవంతుడు ఇచ్చిన దాన్ని వదిలేసి నేను కావాలనుకున్న దానికోసం వెళ్ళాను, అది ఇప్పుడు మిస్ఫైర్ అయింది వాళ్ళకి. ఏదైతే వాళ్ళు ఇష్టపూర్వకంగా వెళ్ళారో అది వాళ్ళకి బెడిసి కొట్టిందండి చెప్పాలంటే. అది వాళ్ళకి వర్కౌట్ అవ్వలేదు. మేబీ ఒక కనెక్షన్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇది ఇంకేదన్నా రిలేషన్షిప్లోకి వెళ్తే అదొక జస్ట్ చెప్పాలంటే బ్యాక్ ఫైర్ అయింది వాళ్ళకి. సో మిమ్మల్ని కాదని, మిమ్మల్ని వద్దని ఎక్కడైతే వెళ్ళారో వాళ్ళకి అక్కడ డిస్సాటిస్ఫాక్షన్ ఎదురయ్యింది. అది మీకు చెప్పట్లేదు. అది మీకు చెప్పకుండా ఉంచుతున్నారు మాట. అది మీకు ఇప్పుడు దాకా తెలియనివ్వకుండా దాచిపెట్టిన విషయం ఏంటంటే, వాళ్ళ లైఫ్లో వాళ్ళు సాటిస్ఫైడ్ కాదు. వాళ్ళు డిస్సాటిస్ఫాక్షన్లో ఉన్నారు. వాళ్ళ లైఫ్ అనేది ఒక సాటిస్ఫాక్షన్ లేని లైఫ్, ఒక మిస్సింగ్ ఎనర్జీ, మిస్సింగ్ ఫీలింగ్స్ అనేవి వాళ్ళ లైఫ్లో ఉన్నాయి, జరుగుతున్నాయి కూడా. అందు గురించి ఏంటంటే వాళ్ళు పెద్దగా మీకు ఏమి చెప్పట్లేదు, సైలెంట్ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారు ఏం చెప్పకుండా. ప్రస్తుతం మీ వైపు తీసుకోవాలనుకుంటున్న యాక్షన్ ఏంటంటేనండి, 5 ఆఫ్ వ్యాండ్స్ క్లారిఫైడ్ బై 5 ఆఫ్ స్వర్డ్స్. 5 ఎవరికైనా కనిపిస్తుందేమో చూడండి. యాక్షన్ కార్డ్స్లో 5 వచ్చింది. సో స్ట్రైట్ ఫార్వర్డ్గా యాక్షన్ కార్డ్ కాదు ఇదండి. వాళ్ళ లోపల కాన్ఫ్లిక్ట్, కన్ఫ్యూజన్ అనేది ఉంది. ఈగో క్లాషెస్ కూడా ఉన్నాయండి వాళ్ళకి. ఎలా అప్రోచ్ అవ్వాలనేది అనే స్ట్రగుల్ ఉంది వాళ్ళకి. మాట్లాడాలనే ఇంపల్స్ వచ్చినా కానీ ఆర్గ్యుమెంట్ లేదా మిస్అండర్స్టాండింగ్ వస్తుందేమో అని వెనక్కి తగ్గిపోతున్నారు. ఖచ్చితంగా వెనక్కి తగ్గిపోతుంది. ఎందుకంటే మీరు అడుగుతున్న క్వశ్చన్స్కి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. మీరు ఏవైతే అడగాలనుకుంటున్నారో, ఒక సమాధానం కోసం చూస్తున్నారో, వాళ్ళ నుంచి ఒక పాజిటివ్ అప్రోచ్ వస్తుందేమో, వాళ్ళు ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారేమో అని మీరు వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిటింగ్ పీరియడ్ మీరు వెయిట్ చేస్తున్నారు, మిమ్మల్ని వెయిట్ చేపిస్తున్నారని కూడా వాళ్ళకి తెలుసు. మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు, తర్వాత వచ్చి ఒక సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చి మిమ్మల్ని అవాయిడ్ చేసి ఎంత టెన్షన్గా మీకు ఒక పెయిన్ ఇచ్చారు అనేది వాళ్ళకి అర్థమైంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక ఈగో క్లాష్. ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళు అప్రోచ్ అయ్యారనుకోండి, మీరు వాళ్ళని అడుగుతారండి. అక్కడ ఒక ఆర్గ్యుమెంట్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో మిస్అండర్స్టాండింగ్ అనేది వస్తుందేమో అని మళ్ళీ వెనక్కి తగ్గుతున్నారు. అందు గురించి ఒక ప్రాపర్గా అప్రోచ్ అవ్వాలి. ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా, ఎలాంటి ఆర్గ్యుమెంట్ లేకుండా, ఎలాంటి ఇన్నర్ కాన్ఫ్లిక్ట్, ఈవెన్ ఆ పర్సన్కి ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు, అట్ ద సేమ్ టైం మీకు ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు. ఈ కనెక్షన్ అనేది ఒక స్మూత్ లెవెల్లో వెళ్ళాలి అనేది వాళ్ళు అనుకుంటున్నారు. అప్పటి వరకు యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళు భయపడుతున్నారు. ఇది ఒక కాన్ఫ్లిక్ట్ ఎనర్జీ. యాక్షన్ వస్తుందా అంటే రాదు అని నేను చెప్పట్లేదు, వస్తుంది. కానీ ఒక ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ఎనర్జీ నుంచి బయటపడ్డ తర్వాతే మీకు యాక్షన్ అనేది వస్తుందండి. ఈ కనెక్షన్ విషయంలో ప్రస్తుతం వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఇది ఒక పాజిటివ్ ప్రాక్టికల్ కార్డ్ అండి. పేజ్ అనేది ఒక ఏంటంటే ఒక ఇమ్మెచ్యూర్డ్ యంగ్ ఎనర్జీ అని చెప్పచ్చు. ఒక ఏంటంటే జెన్యున్ స్టెప్పే మీ 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 విషయంలో తీసుకోవాలన్న ఇంటెన్షన్ అయితే కనిపిస్తుందండి. కమ్యూనికేషన్ అయితే ఖచ్చితంగా చెయ్యాలి అనుకుంటున్నారు. కాకపోతే చిన్న మెసేజ్తోనే స్లోగా కనెక్షన్ని రీబిల్డ్ చేయాలనేది మాత్రం వాళ్ళ ఎనర్జీ ఇది. చిన్నగానే ఒక మెసేజ్ హాయ్ అని పెట్టొచ్చు, లేకపోతే హౌ ఆర్ యూ అని పెట్టొచ్చు, అంతే. ఇంకా మీరు అంతకన్నా ఇంకా డెప్త్లోకి వెళ్ళరండి వాళ్ళు. వెళ్ళారు అని అంటే మాత్రం మళ్ళీ అదొక కాన్ఫ్లిక్ట్ ఎనర్జీ. మళ్ళీ మీరు క్వశ్చన్ చేస్తారు. సో చిన్నగా స్లోగా ఒక మెసేజ్ కనెక్షన్ అనేది రీబిల్డ్ చేయాలనేది వాళ్ళ ఎనర్జీలో ఉంది. కానీ వాళ్ళు పూర్తిగా రష్ అవ్వట్లేదు. అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా చేసేద్దాము, పెంటికల్ కార్డ్స్ కదండి, స్లో కార్డ్స్, బట్ స్ట్రాంగ్గా అయితే మాత్రం మెసేజ్ వస్తుంది.
దెర్ ఇస్ నో డౌట్. మెసేజ్ అయితే ఖచ్చితంగా స్ట్రాంగ్గా వస్తుందండి. స్టెప్ బై స్టెప్ చూడాలనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ని అయితే మాత్రం. తొందరపాటు డెసిషన్ తీసుకుని వెళ్ళాలని అయితే మాత్రం ఈ పర్సన్ అనుకోవట్లేదండి. మొత్తం ఓవరాల్గా చెప్పాలంటేనండి ఎనర్జీ సింపుల్గా ఈ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. మీలాగే మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఆ పర్సన్ కూడా ఈ కనెక్షన్ ఫీల్ అవుతున్నారండి. మీకు ఒక వాల్యూ ఉంది, మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు. మీరు ఒక మంచి ఎలా అంటే ఒక అడ్మైర్ చేసే పర్సన్ అనమాట మీరు. ఎలా మీ వాల్యూస్ని కానీ, మీ మనీ స్టెబిలిటీని కానీ, మీ ఇన్నర్ సెల్ఫ్ని కానీ, మీ బ్యూటీని కానీ డే బై డే గ్రో చేసుకుంటూ ఎదుగుతున్నారు మీరు. అది వాళ్ళు గమనిస్తున్నారు. మీ వాల్యూ అనేది పెరుగుతుంది తప్పించి తగ్గట్లేదు. అడ్మైర్ చేస్తున్నారు మీలాగా ఉండాలి అనేది. కానీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేస్తున్నారండి. ఉన్నాయి వాళ్ళకి. ప్రస్తుతం అయితే డిస్టెన్స్ ఉంది. అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు డిస్టెన్స్ నుంచి. మేబీ వీళ్ళు మిమ్మల్ని స్పై చేస్తూ కూడా ఉండొచ్చు. వాట్సాప్ కానీ ఏదైనా సోషల్ మీడియా కానీ ఎందులోనైనా సరే మీ డీపీస్ అన్ని చెక్ చేస్తూ ఉండొచ్చు. స్టేటస్లు కానీ అన్ని చెక్ చేస్తూ ఉండొచ్చు. బట్ కంట్రోల్డ్గా ఉన్నాయి ఫీలింగ్స్. దూరం నుంచి డిస్టెన్స్ నుంచి అబ్జర్వ్ అయితే చేస్తున్నారు. బట్ ఇంటర్నల్గా అయితే డిస్సాటిస్ఫాక్షన్, మిస్సింగ్ ఫీలింగ్స్ అయితే చాలా ఉన్నాయండి. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు తీసుకున్న యాక్షన్స్ కానీ, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కానీ చాలా డిస్సాటిస్ఫాక్షన్గా ఉన్నాయి వాళ్ళకి. యాక్షన్ విషయంలో అయితే మాత్రం కాన్ఫ్లిక్ట్ ఎనర్జీ ఉందండి. అయితే ఫ్యూచర్లో మాత్రం ఒక చిన్న ప్రాక్టికల్ స్టెప్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉందండి వీళ్ళు. ప్రజెంట్ అయితే మాత్రం ఇన్నర్ కాన్ఫ్లిక్ట్లో ఉన్నారు. భయం అంటే ఎలా అంటే అమ్మో మా పర్సన్ చూస్తే అట్లా కాదండి. ఆర్గ్యుమెంట్ మీతో చేయడం అనేది ఇష్టం లేదు. మిమ్మల్ని ఒక హై రేంజ్లో చూస్తున్నారు ఆ పర్సన్. సో అందు గురించి మీతో ఆర్గ్యూ చేయాలని అనుకోవట్లేదు. ఈ కనెక్షన్ ఒక స్మూత్గా, చాలా ప్లెజెంట్గా, చాలా చక్కగా లవబుల్గా తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. అలాంటి సిచ్యువేషన్ని ఆర్గ్యుమెంట్లోకి తీసుకెళ్లాలన్నది వాళ్ళ ఆలోచన కాదు. వాళ్ళకి అది ఇష్టం లేదు మీతో ఆర్గ్యూ చేయడం అనేది. ఆర్గ్యూ చేస్తుంటే మీ మధ్య డిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది అనేది వాళ్ళకి అర్థమైంది. సో నేను రొమాన్స్ ఒరాకిల్ని మెసేజెస్ చూస్తానండి. యూనివర్స్ రొమాన్స్ ఒరాకిల్ మెసేజెస్ మీ ఈ కనెక్షన్ గురించి ఏంటనేది ఈ ఒరాకిల్ మెసేజ్ ద్వారా తెలుసుకుందామండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. యాక్యురేట్గా మా వ్యూస్కి చెప్పండి. మా వ్యూస్ పర్సన్స్ ఒరాకిల్ రొమాన్స్ ఒరాకిల్ మెసేజెస్ ఏంటి? రొమాన్స్ ఏంజల్ ఒరాకిల్ మెసేజెస్ ఏంటి? రొమాన్స్ ఏంజల్ ఒరాకిల్ మెసేజెస్ ఏంటి? మా వ్యూస్కి రొమాన్స్ ఒరాకిల్ మెసేజెస్ చెప్పండి వాళ్ళ పర్సన్ తరపు నుంచి. లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. యూనివర్స్ కూడా చెప్తున్నారు చూసారా, యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ మేక్స్ యూ మోర్ రొమాంటికల్లీ అట్రాక్టివ్. చూసారు కదండి లవ్ మెసేజెస్ ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్. ఆ పర్సన్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారు అంటే మీరు తీసుకునే స్టాండ్ డే బై డే మీరు తీసుకున్న ఒక సెల్ఫ్ రెస్పెక్ట్కి ఉంటుంది కదండి, అట్రాక్ట్ ఫీల్ అవుతారు. సో అది వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది. సో యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ మేక్స్ యూ మోర్ రొమాంటికల్లీ అట్రాక్టివ్. మీరు తీసుకునే స్టాండ్ వాళ్ళని డే బై డే పుల్ చేస్తుంది, రొమాంటిక్గా పుల్ చేస్తుంది. అంటే ఏంటంటే మీరు గ్రో అవుతున్న విధానం, మీరు ఫైనాన్షియల్లీ, మెంటల్లీ, ఫిజికల్లీ, బ్యూటీ వైజ్గా ద వే యూఆర్ టేకింగ్ స్టాండ్ అనేది వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది. సో ఇంకేమున్నాయండి? ఫైనాన్సెస్ అండ్ కెరియర్. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఆర్ ఏ ఫ్యాక్టర్ ఇన్ యువర్ లవ్ లైఫ్ రైట్ నౌ. చూసారండి ఇది ఫైనాన్షియల్ అండ్ కెరియర్. సో మీరు గనక మీ కనెక్షన్ గురించి వరి అవుతున్నట్లయితే కనుక ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటేనండి, మేబీ ఆ పర్సన్ కూడా ఫైనాన్షియల్లీ హీ ఆర్ షీ వాట్ ఎవర్ వాళ్ళు కూడా కొంచెం ఫైనాన్షియల్లీ స్టేబుల్గా లేరండి. సో ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేటివి వాళ్ళ లైఫ్లో కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే మిమ్మల్ని మీరు గ్రో చేసుకుని, మిమ్మల్ని మీరు స్టాండ్ చేసుకుని ఒక ఎర్నింగ్ పొజిషన్లో ఉన్నారంటే కనుక మీకు చెప్తున్నాను కదండి, వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. సో ఫైనాన్షియల్గా కూడా మీరు చాలా గ్రో అవుతున్నారు. సో మిమ్మల్ని మీరు హ్యాండిల్ చేసుకోగలరు. ఒకవేళ ఈ కనెక్షన్లోకి రావాలన్నా కానీ, ఈ కనెక్షన్ని ఫర్దర్గా తీసుకెళ్లాలన్నా కానీ ఫైనాన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కెరియర్, ఫైనాన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మీ రిలేషన్షిప్లో. మిమ్మల్ని మీరు సెల్ఫ్గా స్టాండర్డ్గా పెట్టుకోండి. అట్ ద సేమ్ టైం ఆ పర్సన్ అలాగే మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నారు. ఒక సెల్ఫ్ ఓరియంటెడ్ పర్సన్ లాగా మిమ్మల్ని చూడాలనుకుంటున్నారండి ఆ పర్సన్. అంతేగాని డిపెండ్ అయ్యేలాగా అయితే మాత్రం మీరు ఉండకండి. ఎప్పుడు కానీ ఎవరిపైన డిపెండ్ కాకుండా ఉండాలనేది ఆ పర్సన్ మిమ్మల్ని అలా చూడాలనుకుంటున్నారు. సో మీరు అలా ఉన్న రోజున ఆ పర్సన్ చాలా అట్రాక్ట్ అవుతారు. అంటే ఒక అట్రాక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళకి. ఇంకా ఏమున్నాయి? రీట్రీట్. సో ఇట్స్ టైమ్ టు డిస్కనెక్ట్ ఫ్రమ్ ద వరల్డ్. సో రీయూనియన్ అనేది ఆలోచిస్తున్నారండి. రీయూనియన్ గురించి ఆలోచిస్తున్నారు. యూ డిజర్వ్ లవ్.
యు ఆర్ లవబుల్. సో మీరు ఏంజల్స్ చెప్తున్నారండి, మీకు రీయూనియన్ అనేది ఉంది. ఫస్ట్ అయితే మీ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఫైనాన్సెస్, కెరియర్ అనేది మీరు సెల్ఫ్గా గ్రో చేసుకుని బిల్డ్ చేసుకున్న రోజు మీరు ఎక్కడా తగ్గరు. మిమ్మల్ని ఒక హై రేంజ్లో వాళ్ళు చూస్తారు. రొమాంటికల్గా అట్రాక్ట్ అయ్యే పర్సనాలిటీగా మీరు ఇంప్రూవ్ అవుతారు. అట్ ద సేమ్ టైం మీకు ఒక రీయూనియన్ అనేది ఉందండి. సో త్వరలో మీకు రీయూనియన్ జరగబోతుంది అనేది కూడా రొమాన్స్ ఏంజల్స్ మీకు చెప్తున్నారు. బికాజ్ ఎందుకంటే యూ డిజర్వ్ లవ్, యు ఆర్ లవబుల్. మీరు చాలా మంచి పర్సన్, మంచి వ్యక్తి, మీరు ఒక లవబుల్ పర్సన్ అనేది ఏంజల్స్ మీకు చెప్తున్నారండి. సో ఆ పర్సన్ మీ కోసం వస్తారు అండ్ ఒక రీట్రీట్, ఒక రీయూనియన్ అనేది మీలో జరుగుతుంది. బట్ కొంచెం ఇప్పుడు వాళ్ళకు ఒక ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ అనేది నడుస్తుంది. మిమ్మల్ని ఎందుకు అని అంటేనండి, వాళ్ళు కూడా ఫైనాన్షియల్లీ ఎక్కడో వీక్ అయ్యారు. వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ అనేటివి వాళ్ళకి కరెక్ట్గా లేవు. అందు గురించే వాళ్ళు మీ గ్రోత్ని చూస్తున్నారు. మీ గ్రోత్ని చూసి వాళ్ళు చాలా అడ్మైర్ అవుతున్నారు. చాలా ఏం చెప్తారంటే వాల్యూ అనేది పెరిగింది. సో మీరు అలాగే ఉండండి. సెల్ఫ్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ పైన మీరు దృష్టి పెట్టండి. మీ బ్యూటీ అవ్వనివ్వండి, మీ కెరియర్ అవ్వనివ్వండి, మీ ఫైనాన్సెస్ అవ్వనివ్వండి, మీ హెల్త్ అవ్వనివ్వండి, ప్రతిదీ ఇట్స్ మ్యాటర్ అండి. ఇట్స్ మ్యాటర్. ప్రతిదీ మీ రిలేషన్షిప్లో మ్యాటర్. మిమ్మల్ని మీరు గ్రో చేసుకున్న రోజున ఏ పర్సన్ కూడా మిమ్మల్ని కాదు అని వెనక్కి వెళ్ళలేరు. ఎవరైతే వెనక్కి వెళ్ళారో మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తారు. కాకపోతే ఏంటంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఫేస్ చేయడానికి గట్స్ లేవు, ధైర్యం లేదు. అందు గురించని. సో ఇదండి ఈరోజు రీడింగు. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మీకు యూజ్ అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది కంపల్సరీ మీకు ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో యూజ్ అయిందని నేను అనుకుంటున్నానండి. సో పర్సనల్ రీడింగ్స్ మీకు ఇంకా క్లియర్గా కావాలి అనుకుంటే కనుక పర్సనల్ రీడింగ్స్కి రండి. పర్సనల్ రీడింగ్స్లో మీ పర్సన్స్ ఎగ్జాక్ట్ ఫీలింగ్స్, ఎగ్జాక్ట్ టైమింగ్, మీ సిచ్యువేషన్ గురించి తెలుసుకోండి. మీకు యాక్యురేట్గా కొంచెం మేబీ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఒక 50-60% వరకే మీకు కనెక్ట్ అవ్వచ్చు. బట్ పర్సనల్ రీడింగ్కి వస్తే మీకు ఒక ఐడియా వస్తుంది మీ రిలేషన్షిప్ పైన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. విల్ సీ యూ టుమారో. అందరికీ బాయ్, టేక్ కేర్ అండి.